ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం దత్త గారు. నమస్తే అమ్మా. సో మరి మనకి కార్తీక మాసం అంటే అందరికీ కూడా తెలుసు, చాలా పవిత్రంగా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటాం. ఈసారి ఈ కార్తీక మాసంలో శని త్రయోదశి ఏ రోజు వస్తుంది? మనం ఆచరించాల్సిన పూజా విధానం ఏంటి? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. మనకి మాసంలో ప్రత్యేకించి కార్తీక మాసం అనేది చాలా విశేషం. రోజుకు ఒక పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అయితే మనకి కర్మకి సంబంధించింది ఎవరయ్యా అంటే పూర్వజన్మ సంబంధించిన కర్మ రుణం రెండే వస్తాయి. ఎక్కడ చెప్పినా ఏ వీడియో చెప్పినా మెయిన్గా రుణం కర్మ. అయితే కర్మకి సంబంధించింది మనకి ఆగామి సంచిత ప్రారబ్ధ క్షయార్థం అని ఈశ్వరుడి ఆరాధన చేస్తారు. అంటే మన ప్రారబ్ధం కర్మ మొత్తం కూడా నివృత్తి కలగాలంటే ఈశ్వరుడికి ఎట్లా అయితే మనం పూజ చేస్తామో అంత ప్రభావం మన మీద ఉంటుంది. కనుక అందులో మనకి రాక వచ్చిన అవకాశం ఎక్కువ శాతం కార్తీక మాసంలో త్రయోదశి, అదేవిధంగా శనివారం త్రయోదశి రావడం చాలా విశేషం, చాలా అరుదు, ఇప్పుడో వస్తుంది. అలాంటిది మనకి ఈ సంవత్సరం మనకి 25వ తారీఖు రావడం చాలా విశేషం. కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి శని భగవానుడి యొక్క ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అయితే కొన్ని ప్రక్రియలు మనం తెలుసుకుందాం. కొంతమందికి అమ్మ ప్రయోగాది బాధలు ఎవరన్నా ఉంటే, అంటే తాంత్రికం పరంగా ఇబ్బందులు పడుతున్నామండి, లేదంటే నరదిష్టి ఎక్కువ ఉందండి, వీటన్నిటికీ కూడా మనకి ఆ రోజు ప్రత్యేకించి కొన్ని అభిషేకాలు అలాంటివి క్రతువులు పాల్గొంటే మంచి ఫలితం ఉంటుంది. ఏమేంటివి? శని త్రయోదశి అనేది మామూలుగా చూసుకుంటే కనుక మనకి ప్రదోషం అనేది వస్తుందన్నమాట. ఆ రోజు ఆ ప్రదోషంలో సాయంత్రం సమయంలో లింగ అర్చన, అంటే శివుణ్ణి మనకి ఆవు పేడతో లింగం తయారు చేసి లింగంతో స్వామివారికి అర్చన చేయటం విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. మనం కాదు, గ్రంథాల్లో ఉందన్నమాట. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆ వ్యక్తికి ఎదురుగా అంటే దగ్గరలో కూర్చోబెట్టి ఆవు పిడకలతో హోమం కనుక చేస్తే రుద్రహోమం, అది కూడా రుద్రవాక్యం అంటే ఓం నమో భగవతే స్వాహ అట్లా మనకు వస్తుంది అనమాట. ఆ మంత్రపూర్వకంగా ఉచ్చారణ చేస్తూ ఆ హోమం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది ఖచ్చితంగా కూడా. కనుక అంటే ప్రత్యేకించి మాస శివరాత్రి, అదేవిధంగా శివరాత్రి ఇలాంటి విశేషమైన ఫలితం ఎలా ఉంటుందో, శని త్రయోదశి శనివారం కూడిన త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అందరికీ తెలుసు. శని త్రయోదశి అనేది శనివారం రోజు వస్తుంది కనుక ఖచ్చితంగా ఆ రోజు ఆచరించాల్సింది నియమం అనేది తెలుసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రయోగాది బాధలని చెప్పాను కదమ్మా, అంటే నరదిష్టి కానీ నరఘోష కానీ, లేదంటే ఏదన్నా అనుకున్నవని జరగకపోతుంటే ఆలస్యం కలుగుతుంటే ఎమ్మడే జనాలలో ఒక నెగిటివ్ ఏర్పడింది. ఈ కాలం బాగా నెగిటివ్ ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మనం అనుకున్నది జరగలేదు అంటే మనకి ఏదో చేసేసారు, బండి మీద వెళ్తున్నాం పంచర్ అయింది మనకి ఎవడో ఏదో చేసేసారు, అంటే నెగిటివ్ ఎక్కువగా ఫామ్ అయిపోయింది. దానికన్నిటికీ కూడా ఒకవేళ మీ భావన కనుక అది నిజమై ఉంటే, వాస్తవంగా చెప్పాలంటే అన్నిటికీ ప్రయోగం జరగదు. ఎందుకంటే మనం ఎవరినో బాగా బాధ పెడితేనో, మన జాతక పరంగా చూసుకుంటే అతి నీచమైన గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తేనో, అలాంటప్పుడు లేదంటే మనం ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా, మన మీద ఈర్ష్య కలిగి ఎవరన్నా చేస్తే అప్పుడు ప్రయోగాది బాధలు ఉంటాయి. అలాంటి వాటికి కూడా అదేవిధంగా చిన్న విషయాల్లో ఆటంకాలు సమస్యలు ఇవన్నీ కలుగుతుంటే లింగాన్ని ఇంట్లో మట్టితో తయారు చేసుకొని, మనకి ఆర్గానిక్ దొరుకుతుంది కదా నువ్వుల నూనె, అది తెచ్చుకొని నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే కనుక మంచి ఫలితం వస్తుంది. శని ప్రభావం, అర్ధాష్టమ శని, ఏల్నాటి శని, శనీశ్చర గ్రహ సంబంధించిన ప్రతి పీడ కూడా నివృత్తి కలుగుతుంది. ఇలా శనివారం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. నూనె ఏం చేయాలండి తర్వాత వస్తుంది జనాలకు వెంబడే ఆలోచన, నూనె మరి అభిషేకం చేశాం కదండి ఆ నూనె ఏం చేయాలండి అంటారు. అయితే ప్రత్యేకించి మనం కనుక జాగ్రత్తగా నీళ్లు పోయకుండా ఉంటే ఆ నూనెను తీసిన తర్వాత దాన్ని దీపం పెట్టేసుకుంటే ఆ ఫలితం అంత ప్రభావం ఉండదు. నూనెను తీసేసుకొని, ఇప్పుడు బయట ఇంటి ముందు దీపాలు పెడుతున్నారు కదమ్మా కార్తీక మాసం, కాబట్టి దీపంలో వేసేసి రోజు పెట్టేసుకుంటే ఆ ఫలితం ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా తీసుకొని ఎవరికన్నా ప్రయోగ బాధలుంటే, ఎవరికన్నా తాంత్రికం చేశారన్న భయం ఉంటే అమ్మ, ప్రతీది భయమే, ఏదో చేసేసారు ఏదో అయిపోయింది, ఈ భయాన్ని నుంచి బయటపడాలంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. కనుక ఒకవేళ నిజంగా ప్రయోగం చేసినా మనకి చేయకపోయినా ఆ భయాందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ఈ నువ్వుల నూనెతో వంటికి రాసేసుకొని ఒక పావుగంట సేపు కూర్చొని ఓం నమ శివాయ అని జపం చేసి తల మీద స్నానం చేసేస్తే
తలకి నూనె రాసుకోకూడదు. మళ్ళీ నువ్వుల నూనె తలకి రాసుకోవచ్చు అంటారు. ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకోవచ్చు. అలా అని చెప్పి బకెట్లు చేసుకోకూడదు. అంటే లైట్‌గా అభిషేకం చేశాం గదా! దాన్ని లైట్‌గా రాసుకొని స్వామికి దండం పెట్టుకొని, నాకు ఏదన్నా ప్రయోగ బాధలుంటే నువ్వే తొలగించు స్వామి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుందమ్మా. దీనికి భయపడాల్సిందేం లేదు. ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్ళిపోయి లక్షలు ఖర్చు పెట్టేసామండి. మాకేం రిజల్ట్ లేదండి. ఏమొద్దు. ఇంట్లో కూర్చొని మనం చేసుకుంటే ఫలితం బావుంటుంది. ఒకవేళ నిజంగా మనకు ఎవరు ప్రయోగం చేయలేదనుకోండి మంచిదే. చేస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. ఖచ్చితంగా తగ్గుతుంది. 100% తగ్గుతుంది. ఆ నమ్మకంతో చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అదేవిధంగా అర్ధాష్టమ శని ఎవరికి జరుగుతుందయ్యా అంటే తులారాశి వారికి మనకి మొన్నటి వరకు ఉంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి జరుగుతుంది అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ప్రభావం చేత అనుకున్నవన్నీ కూడా రివర్స్‌లో అవ్వడం, మాతృ సంబంధించిన వర్గాలు మనతో సఖ్యత లేకపోవడం, గొడవలు పడుతూ ఉండటం, మన తల్లి నుంచి సపోర్ట్ లేకపోవడం, అంటే మేనమామ ఇలా ఉంటారు కదా! వాళ్ళ నుంచి కూడా సరైన సఖ్యత లేకపోవడం, ఇంటి వాళ్ళను ఎక్కువగా గొడవలవుతుండడం ఇవన్నీ జరిగినప్పుడు శని భగవాన్ని ప్రీతికరంగా నువ్వుల నూనె అంటే మనకి ఇందాక ఈశ్వరుడికి ఆరాధించమని చెప్పాం కదా! ప్రయోగాది బాధలు ఇవన్నీ నివృత్తి కలగటానికి. అవును. దాంతో పాటుగా అది చెయ్యకపోయినా అంటే ఎవరికి ఈ యొక్క సమస్యలున్న వాళ్ళకి, మానసిక సమస్యలుంటే, మాతృ సంబంధమైన ఇబ్బందులుంటే, అన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటే గనక నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని భగవాన్ని దర్శించి, శని భగవానికి నువ్వుల నూనె పోసి దండం పెట్టుకొని మనకి నల్ల నేరేడు దొరుకుతాయి. నల్లనేరేడు లేదంటే నల్ల ద్రాక్ష నైవేద్యం సమర్పించి శని భగవాన్ని ప్రీతికరంగా ప్రదక్షిణాలు చేసి ఆయనకెంత నడిస్తే అంత ఇష్టం. శని భగవానుడికమ్మ బాగా ప్రీతికరమైనది నడవడిక. 2 విధాలుగా ఉంటుంది నడవడం. ఈ నడవడం వేరు, మన ప్రవర్తించి నడవటం కూడా వేరు. మనం 2 విధాలుగా కంట్రోల్ చేసుకుంటే మన జీవితం సఖ్యంగా ఉంటుంది. సుఖ సంతోషాలతో ఉంటుంది కనుక శని భగవానుడికి ఆరాధించి, ప్రదక్షిణాలు చేసి, అర్చించి, నువ్వుల నూనె మనకి బయట దొరికేది కాకుండా గానుగ నూనె అంటారమ్మా. అక్కడికి వెళ్ళి నువ్వుల నూనె తీసుకొని ఒక పావు లీటర్ అయినా పర్లేదు. తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించి, దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇదే ప్రక్రియ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఈ ముగ్గురు వాళ్ళు చేయాలి. ఎవరెవరు అష్టమ శని అంటే ఎవరు? మనకి చూసుకుంటే అష్టమ శని అంటే మనకి కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని భగవాన్ సంచారం జరుగుతుంది కనుక సహజంగానే వాళ్ళు చాలా సెన్సిటివ్ తత్వం. ఎవరయ్యా అంటే కర్కాటక రాశి వారు. దానివల్ల ఏమవుతుందంటే మానసిక వ్యధ కలుగుతుంది. అనలేరు, అనిపించుకోలేరు 2 కానీ అంటూనే ఉంటారు జనాలు. అలా అంటే అష్టమ శని ప్రభావం. కాబట్టి వాళ్ళు కూడా శని భగవానికి దండం పెట్టుకొని, ప్రదక్షిణాలు చేసి, నువ్వుల నూనె పోసి దండం పెట్టుకుంటే శని త్రయోదశి రోజు మంచి విశేషమైన ఫలితం ఉంటుంది. అదేవిధంగా మకరం, కుంభం, మీనం ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం చేత అనుకున్నవన్నీ కూడా ఆలస్యం కలుగుతూ ఉంటాయి. అంటే ఏదైనా బిజినెస్ గానీ, ఉద్యోగం గానీ ఏదైనా ప్రారంభించే దశలో అన్ని ఆటంకాలు కలుగుతుంటాయి. దీన్ని మనం ఏదో భయపడి శని నీకు అది పట్టేసాడు ఏం లేదు. శని భగవానుడు మన కర్మకారకుడు. అంటే మనం ఎప్పుడో ఏదో జన్మలో చేసుకున్న కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆ కర్మ నివృత్తి కొరకే శని భగవానుడి యొక్క ఆరాధన చేయాలి, ప్రదక్షిణాలు చేయాలి. అన్నిట్లో కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలాగే దీపం పెట్టడానికి సమయం అంటూ పాటించాలా గురువుగారు? దీపానికి సమయం ప్రాతకాల సమయంలో చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఉదయం 4 నుంచి 5 లోపు చేస్తే బ్రాహ్మీ ముహూర్తం విశేషమైన ఫలితం వస్తుంది. అయితే కొంతమందికి ఏమండి మాకు ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే గనక ఆ రోజు భోజనం చేసే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ధన్యవాదాలు గురుగారు. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.